జగన్ భార్య చైర్మన్ గా ఉన్న సాక్షి పత్రికకు ఆయన హయాంలో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెట్టారంటూ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనుగోలు చేయించేందుకు 2 ఏళ్లలోనే 205 కోట్లు వెచ్చించారని, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని అభిప్రాయపడింది. అనుచిత లబ్ధి చేకూర్చిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. వాలంటీర్ల సేవలు పునరుద్ధరించకుండా జగన్ రాజీనామా డ్రామాలాడారని మంత్రులు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో సాక్షికి ప్రకటనల రూపంలో అడ్డగోలుగా 443 కోట్ల రూపాయలు దోచిపెట్టిందని కేబినెట్ అభిప్రాయపడింది. మిగతా పత్రికలన్నింటికీ జారీ చేసిన మొత్తం ప్రకటనల విలువ సాక్షికి ఇచ్చినంత కూడా లేదంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. కొన్ని పత్రికలకు కక్షపూరితంగా ప్రకటనల బకాయిలు నిలిపేసిన విషయం చర్చకొచ్చింది. ఆయా పత్రికలకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత, ఏ ప్రాతిపదికన ఆ పత్రిక కొనుగోలుకి ప్రభుత్వం నిధులిచ్చింది, ఏ నిబంధనలతో అన్ని కోట్ల రూపాయల ప్రకటనలు అడ్డగోలుగా జారీ చేసిందన్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. గ్రామ వార్డు వాలంటీర్ల గడువు 2023 ఆగస్టుతోనే ముగిసిందని, జగన్ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే ఇప్పుడున్న దాన్ని ఎలా క్రమబద్దీకరించాలి వంటి అంశాల్ని మంత్రివర్గ సమావేశ అజెండాలో అధికారులు చేర్చారు. రాజీనామాలు చేయని వాలంటీర్లకు వేతన బకాయిలు చెల్లించే అంశాన్ని కేబినెట్ ఆమోదానికుంచారు. గత ఆగస్టు నుంచి వారి సేవల్ని పునరుద్ధరించలేదన్న విషయాన్ని అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, లోతైన చర్చ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్ కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. రెన్యువల్ చేద్దామని చెప్పి కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో డొల్లతనం బయటపడింది. ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. కేబినెట్ లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలి, వాలంటీర్లకి ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి 102 కోట్ల 60 లక్షలు, అక్కడ 2 సంవత్సరాలకి 205 కోట్ల 20 లక్షల రూపాయలని ఖర్చు పెట్టాడు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది. సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత వంట గ్యాస్ పథకం ముందా లేక ఉచిత బస్సు సౌకర్యమా, ముందు ఏది అమలు చేయాలన్న అంశం చర్చకొచ్చినప్పుడు ఎక్కువ మంది ఉచిత వంట గ్యాస్ పథకానికే మొగ్గు చూపారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచి అమలు చేయాలని, ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దాని తర్వాత తల్లికి వందనం పథకాన్ని, ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేయడమే కాకుండా 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టిన జగన్ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే తల్లికి వందనం అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని సమావేశం మండిపడింది. కొత్త మద్యం విధానంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలతో దాదాపు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అక్రమ రవాణాను నివారించగలమని అభిప్రాయపడింది. దానిలో భాగంగానే ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. రాజధాని అమరావతికి మరిన్ని ప్రఖ్యాత విద్యా సంస్థల్ని రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు బిడ్స్ పిలాని సుముఖంగా ఉందని, నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. రాజధానికి 10 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటైతే సుమారు 1,00,000 మంది విద్యార్థులు అక్కడికొస్తారని, అమరావతిలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అది దోహదం చేస్తుందని ఆయన వివరించారు. రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించేందుకు ఎన్ఓసీ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒప్పందం ప్రకారం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇవ్వాల్సిన మరో 100 ఎకరాల్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణకు సీఎం సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు రాజధానిలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించే విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని, నష్టపోయింది కౌలు రైతులైతే పరిహారం వారికే అందేలా చూడాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పరిహారం చెల్లించడం 1-2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ
బాధితులకే అదందారని, అవసరమైతే దీనికోసం ఒక కమిటీని నియమించారని నిర్ణయించారు. అదే సమయంలో భూమి యజమానుల్లో అభద్రతాభావం కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వరద సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్కు 3 కోట్ల నిధులు కేటాయించారని అధికారులు ప్రతిపాదించగా, ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం పోరాడే సైనికులకు ఎంత చేసినా తక్కువేనని, 10 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబు చేసిన కృషికి మంత్రివర్గ సమావేశం మొదలైన వెంటనే మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చంద్రబాబు అహోరాత్రులు కష్టపడి వరద బాధితుల్ని ఆదుకున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేసే అభినందనలు తెలిపారు. మంత్రులు, అధికారుల సమిష్టి కృషి వల్లే బాధితులకు అండగా నిలవగలిగామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనకు మంత్రివర్గం అభినందనలు తెలిపింది.